జీవితం క్షణభంగురం అని తెలిసి కూడా చెయ్యరాని పనులు చేసి మనిషి ఎన్నో అగచాట్లు పడుతున్నాడు. కొందరు అధికారం, అహం, ఆవేశం, అసూయ అనే ఆ అక్షరాన్ని పట్టుకొని ఆఖరికి ఆ అని అరలు చాచుతూ ఆక్రందన చేసే పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నారు. మరికొందరు కామం, క్రోధం అనే వాటితో క్షమార్హమైన పనులకు పాల్పడి కష్టాల కడలిలో కొట్టుకుపోతున్నారు. పగ, పిసినారితనం అనే పా అక్షరాన్ని పట్టుకొని పడరాని పాటలు పడి పెడుబొబ్బలు పెట్టుకుంటున్నారు మరికొందరు. ఆ తరువాత ఏదో జబ్బు చేసో లేక అనుకోని ప్రమాదంలోనో తనువు చాలిస్తున్నారు. మన జీవితం ఎలా ఉంది అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అసహ్యం కలగకూడదు. ఏంటిది, జీవితం ఇలా వృధా చేసుకున్నానా అని తెలుసుకునే లోపే మన కథ ముగిసిపోతుంది. అందుకే అంటారు పెద్దలు, బ్రతికి ఉన్నప్పుడే నలుగురికి ఉపయోగపడే పనులు కనీసం ఒక్కటైనా చేసి మనిషి అనిపించుకోమని. కౌమార యవ్వన దశలో తెలిసో తెలియక ఉడుకు రక్తంతో ఉచితానుచితాలు ఆలోచించకుండా చేసి ఉండవచ్చు. కనీసం వృద్ధాప్యంలోనైనా తనకు చేతనైనంతలో ఇతరులకు సేవ చేసి తరించాలి. బహుశా అందుకే కాబోలు పెద్దలు మనిషి జీవితం విస్తరాకు లాంటిది అని చెప్పారేమో. ఎందుకిలా అన్నారంటే, ఇదివరకు ఎక్కువగా పెళ్లిళ్ళు, పేరంటాల వేడుకల్లో భోజనాలు విస్తరాకుల్లోనే వడ్డించేవారు. అందువల్ల దీనితో మనిషి జీవితాన్ని పోల్చి ఉండవచ్చు. ఇక మనిషి జీవితానికి విస్తరాక్కి ఉన్న పోలిక ఏంటో చూస్తే, భోజనం చేసేటప్పుడు మనం కొద్దిగా నీళ్లు విస్తరిలో చల్లి శుభ్రం చేసుకుంటాం. ఆ తర్వాత భోజనం పూర్తయ్యే వరకు దానిని జాగ్రత్తగా చూసుకుంటాం. తిన్న మరుక్షణం ఆ ఆకుని మడిచి దూరంగా విసిరేస్తాం. మనిషి జీవితం కూడా అంతే. ఊపిరిపోగానే ఒక్క క్షణం కూడా ఉంచం. అయితే ఇక్కడ విస్తరాకు పడేసినప్పుడు అది సంతోషపడుతుందంట. ఎందుకంటే తాను పోయే ముందు కనీసం ఒక్కరి ఆకలినైనా తీర్చడానికి ఉపయోగపడ్డానులే అని తృప్తి పడుతుందంట. కానీ మనిషికి ఆ తృప్తి ఉండదు. పోయే ముందు వరకు ఏదో ఒక వ్యాపకంతో సతమతమవుతూ ఎవరో ఒకరితో పోట్లాడుతూనే ఉంటాడు మనిషి. చేద్దాంలే సేవ అనుకునే లోపే జీవితం జగడాలు పట్టింపులతో మునిగిపోతుంది. ఏ క్షణం మనల్ని మృత్యువు కౌగిలించుకుంటుందో చెప్పలేం. ఆ తరుణం రాగానే మన ఒంటిపై గుడ్డ కూడా ఉంచరు. ఎంత గొప్ప ధనికుడైనా శ్మశానానికి చేరుకోవాల్సిందే. ఏ డబ్బు కోసం అందరితో తగులాడి శత్రుత్వం తెచ్చుకున్నావో ఆ సొత్తులో నుంచి ఒక్క చిల్లిగవ్వ కూడా తీసుకుపోలేవు. అందుకే పెద్దలు ఊపిరి ఉన్నప్పుడే నలుగురికి ఉపయోగపడే పనులు చేసేలా జీవించండిరా అని హితవు చెప్పేది. లేదంటే విస్తరాకుపాటి విలువ కూడా లేని వృధా జీవితంగా మారిపోతుందని వారి హెచ్చరిక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.